హలో అండి, అందరికీ నమస్కారం. సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్ వారి హెల్త్ అవేర్నెస్ ప్రాజెక్ట్లో భాగంగా నేను ఈరోజు మీకు గుండెపోటు అనేటువంటి ఒక కథను చదివి వినిపించబోతున్నాను. రచన పఠనం డాక్టర్ కందేపి రాణీప్రసాద్. 4 గదులున్న చిన్న ఇంటిలో గుండె కాపురం ఉంటున్నది. పైన 2 గదులు, కింది భాగాన 2 గదులు ఉన్నాయి. గుండె మెత్తని మాంసం ముద్దలా ఉంటుంది. ఎర్రని ఎరుపు వర్ణంలో ఉంటుంది. గుండెలోని పైభాగాన ఉన్న 2 గదులను కర్ణికలు అని, కింది భాగాన ఉన్న గదులను జఠరికలని అంటారు. ఈ గదుల మధ్య భాగాన 4 తలుపులు కూడా ఉంటాయి. ఈ తలుపులకు అంటే కవాటాలకు పేర్లు కూడా ఉన్నాయండోయ్. ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మోనరీ వాల్వ్, మైట్రల్ వాల్వ్, అయోర్టిక్ వాల్వ్. గుండె రోజు ఏం పనిచేస్తుందో తెలుసు కదా. మంచి రక్తాన్ని దేహంలోని అన్ని అవయవాలకు అందిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. దీన్నే హార్ట్ బీట్ అంటారు. గుండె లబ్డబ్ అని కొట్టుకుంటూ రక్తాన్ని శరీర అవయవాలకు అందజేస్తుంది. ఈ రక్తంలో ఆక్సిజన్, పోషకాలు ఉంటాయి. ధమనుల ద్వారా ఈ రక్తాన్ని పంపిస్తుంది. తిరిగి చెడు రక్తం సిరల ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. ఈ సిరల ద్వారా వెళ్ళే చెడు రక్తంలో కార్బన్ డయాక్సైడ్ విసర్జకాలు ఉంటాయి. ఊపిరితిత్తులు ఈ రక్తాన్ని బాగు చేసి శుభ్రపరుస్తాయి. సరే, ఈ విధంగా జీవనం సాగిస్తున్న గుండెకు ఒకరోజు ఆయాసం వచ్చింది. తన పనులు తాను చేసుకోలేకపోయింది. ప్రతిరోజు నియమబద్ధంగా చేయాల్సిన పనులన్నీ నిదానంగా చేయసాగింది. గుండెకు నీరసం వచ్చి నిదానంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఏమైంది నీకు? అలా నీరసంగా ఉన్నావు, పనులు కూడా నిదానంగా చేస్తున్నావు? బుజ్జగింపుగా అడిగింది మెదడు. ఏమో బాస్, ఈ మధ్యన నాకు అలాగే ఆయాసం వస్తున్నది. అంతలోనే నీరసంగా పడిపోతున్నాను. నేను చెయ్యలేక పని చేస్తున్నాను అన్నది గుండె మెల్లమెల్లగా మాట్లాడుతూ. నువ్వు మెల్లగా పనిచేసావనుకో, అన్ని అంగాలకు చేరాల్సిన రక్తం మెల్లగా చేరుతుంది. ఫలితంగా అంగాలు తమ పనిని తాము చేయలేకపోవడంతో మనిషికి నీరసం వస్తుంది. చివరకు అతడు చనిపోయే అవకాశం కూడా ఉండవచ్చు. ఆలోచిస్తూ మెదడు అన్ని విషయాలను గుండెకు చెప్పింది. గుండె అన్ని విషయాలను శ్రద్ధగా విన్నది. కానీ నేను ఏమి చేయను? ఈ మనుషులంతా శారీరక శ్రమను మర్చిపోతున్నారు. కూర్చున్న చోటు నుంచి కదలడం లేదు. ఇంటి పనులు అసలే చేయడం లేదు. గారాబంగా పెంచుతున్నామనుకొని తల్లిదండ్రులు పిల్లల్ని ప్రమాదంలోకి నెడుతున్నారు నిట్టూరుస్తూ అన్నది గుండె. అంతేకాదు, పంటల్ని కూడా రసాయనాలతో పెంచుతున్నారు. అందుకే ఆ కూరగాయల్ని తిన్నా కూడా పోషకాలు అందడం మాట అటుంచి కొవ్వులు చేరుతున్నాయి. ఈ మధ్యకాలంలో మనుషుల పిల్లల్ని చూసావా? ఎంత లావుగా ఉంటున్నారో. అంత లావుగా ఉన్న పిల్లలకు నీవు పని ఎక్కువ చేయవలసి ఉంటుంది అంటూ మెదడు మాట్లాడింది గుండెతో. అవును బాస్, అందుకే కదా నాకు ఈ అవస్థ. ఇంకా కొంతమంది పిల్లలు సిగరెట్లు కూడా తాగుతున్నారు. పాపం ఊపిరితిత్తులు కూడా చాలా బాధపడుతున్నాయి. నిన్ననే నాతో చెప్పి బాధపడింది. ఏంటో ఈ మనుషుల ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు. వారి ఆహార అలవాట్లు, రోజువారీ దినచర్య వలన మనందరినీ ఇబ్బంది పెడుతున్నారు. మనం కష్టపడితే వాళ్ళకే నష్టం కదా. ఆ మాత్రం తెలివి ఉండక్కర్లేదా? నిరాశగా నిదానంగా మాట్లాడుతున్నది గుండె. అవునవును, మొన్న మూత్రపిండం కూడా బాధపడింది. మంచినీళ్ళు తాగక మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడుతున్నాయట చెప్పి ఏడ్చింది మూత్రపిండం. నేనేదో ఓదార్చాను, కానీ ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఆలోచిస్తూనే ఉన్నాను అన్నది మెదడు సాలోచనగా చూస్తూ. మీకు పుణ్యం ఉంటుంది బాస్. అసలు ఈ మనుషులు నడవటమే మానేశారు. నడక లేకపోతే నేనెంత ఇబ్బంది పడతానో తెలుసు కదా. ఏదైనా మంచి ఉపాయం ఆలోచించండి.
ప్రాధేయపడుతూ అడిగింది గుండె. గుండె పరిస్థితి చూస్తే మెదడుకు జాలేసింది. దేహం మొత్తంలో ప్రధానమైన అవయవం పాపం ఇంతగా బాధపడుతుందే అని మెదడు ఆలోచిస్తూనే ఉన్నది. కొద్దిసేపటి తర్వాత పోనీ ఓ పని చేద్దామా అని గుండెను చూసి అడిగింది. గుండె వెంటనే ఉత్సాహంగా ముందుకు వంగి, ఏమిటి చెప్పండి బాస్, మీరు చెప్పినట్లే వింటాను. నేను చాలా నీరసపడిపోతున్నాను, ప్లీజ్ చెప్పండి బతిమిలాడుతున్న ధోరణిలో అడిగింది. నువ్వు గుండెపోటు వచ్చినట్లుగా నటించు, నొప్పితో అల్లాడిపోతున్నట్లుగా మెలికలు తిరుగుతూ యాక్షన్ చెయ్యి. ఈ దెబ్బకు మనిషి భయపడతాడు, అప్పుడు ఆహార అలవాట్లు మార్చుకుంటాడు, వ్యాయామం చేయడం కూడా మొదలు పెడతాడు అంటూ మెదడు సలహా ఇచ్చింది. గుండె ఈ మాట విని, ఇలా చేస్తే బాగుంటుందా బాస్? ఏదైనా మంచి జరుగుతుందంటే ఎంత కష్టమైనా చేస్తాను బాస్, రేపే మొదలు పెడతాను. చూస్తుండండి ఎలా మెలికలు తిరుగుతూ నొప్పి వచ్చినట్లు నటిస్తానో అంటూ హామీ ఇచ్చింది గుండె. రేపే మొదలుపెట్టు, తప్పకుండా గుండెపోటు వచ్చినట్లుగా నటించు, ఫలితాలు చూద్దాం. నొప్పి బాధను నేను కాస్త ఎక్కువగా చేస్తాను, వచ్చిన నొప్పి కన్నా ఎక్కువ నొప్పిని చేరవేస్తాను. ఈ దెబ్బతో ఖచ్చితంగా మనిషి మారితీరతాడు అని అనుకుంటున్నాను అన్నది మెదడు భరోసానిస్తున్నట్లుగా పోజు పెడుతూ. మరుసటి రోజు గుండె బాధతో మెలికలు తిరిగిపోతున్నది. మెదడు దీనిని చూసి సంతోషపడింది. గుండెకు ఆయాసం ఎక్కువైంది, కొద్దిగా కూడా నిలబడలేకపోతున్నది, లొంగలు చుట్టుకుపోతున్నది. గుండె చాలా బాగా నటిస్తుందని మెదడు మురిసిపోయింది. కానీ ఎంతసేపటికి గుండె మామూలుగా కాలేకపోయింది. మెదడు వచ్చి చూసి గుండెతో, ఇంకా చాలే, చాలా భయపడి ఉంటాడు మనిషి, ఇక గుండె డాక్టర్ చెప్పిన సూత్రాలన్నీ పాటిస్తాడులే, ఇక లే అని నవ్వుతూ అన్నది. గుండె మాత్రం అలాగే నొప్పితో విలవిల్లాడుతూ ఉన్నది. గుండెకు నిజంగానే గుండెపోటు వచ్చింది. బాధతో భయంతో గుండెకు ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. కాసేపటికి డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్తో గుండె కుదుటపడింది. నీరసంగా పండుకున్నది. ఆయాసంలో టకటకా కొట్టుకున్న గుండె కాస్త మామూలు స్థాయికి వచ్చింది. మెదడు ఆశ్చర్యంగా దగ్గరికి వచ్చి చూసింది. బాధగా అడిగింది, ఎలా ఉంది మిత్రమా, నీకు నిజంగానే గుండెపోటు వచ్చిందా? నేను అలా అనుకోలేదు, నిన్న మనం అనుకున్నట్లుగా నటిస్తున్నావని అనుకున్నాను. క్షమించు మిత్రమా, కాస్త నిదానించావా, కొద్దిగా రెస్ట్ తీసుకో అని మెదడు బాధాతప్త స్వరంతో చెప్పింది. ఇందులో నీ తప్పేమీ లేదు బాస్, నిన్న అనుకున్నాం కాబట్టి అలాగే జరుగుతుందని అనుకున్నావు, కానీ నాకు నిజంగానే వచ్చింది. ఏం చేద్దాం, నేను రెస్ట్ తీసుకుంటే మనిషి ఎలా బతికి ఉంటాడు? నేను ఎంత బాధలో ఉన్నా పని చేయక తప్పదు. అయినా కొంతవరకు నయం, నన్ను కోసి ఆపరేషన్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడైనా ఈ మనిషి జాగ్రత్తలు పాటిస్తే నాకు స్టంట్లు వేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. అంతా ఈ మనిషి చేతిలోనే ఉన్నది అన్నది గుండె రొప్పుతూ. నిజమే మిత్రమా, మనమింత నిస్వార్థంగా సేవ చేసినా మనుషులకు బుద్ధి లేదు. అదిగో మనిషి దగ్గరకు డాక్టర్ వస్తున్నాడు, ఏం చెప్తాడో విందాం అని మెదడు చెవులు రెక్కించి వినసాగింది. డాక్టరు పేషెంట్ గదిలోకి వచ్చాడు. రోగితో ఇలా చెప్తున్నాడు, చూడండి, గుండెపోటు చాలా మైల్డ్గా వచ్చింది కాబట్టి బతికిపోయారు. మరోసారి ఇలా రాకుండా చూసుకోండి. రోజు వ్యాయామం చెయ్యాలి, జంక్ ఫుడ్ జోలికి పోకూడదు, నూనె వస్తువులు తినడం చాలా వరకు తగ్గించండి, అది కూడా మంచి నూనెలే వాడండి. ఇంట్లో పని మనుషులను తీసేసి మీ పని మీరు చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, శుభ్రానికి శుభ్రం, డబ్బు కూడా ఆదా అవుతుంది. మనిషి జీవితం కన్నా డబ్బు ముఖ్యం కాదు కదా, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకన్నా చెప్పేదేమీ లేదు అంటూ డాక్టర్ ప్రసాదరావు మరో పేషెంట్ రూమ్ వద్దకు వెళ్ళాడు.